ఇలాంటి జరిగినప్పుడే నేను చాలా లక్కీ అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానో చెప్తా, వీడియో ఎండ్ వరకు చూసండి. సో అసలు ముచ్చట ఏంటిదంటే సరదాగా మాట్లాడుకుంటా డబుల్ కమిటా తినబుద్ధి అవుతుంది రా అన్న కథం బ్రెడ్ ఉందిగా చేసి తాగని చెప్పి మా వాడు స్టార్ట్ చేసిండు అనమాట. నేను తర్వాత అనుకున్నా నేను ఏదో సరదాగా అన్న డబుల్ కమిటా తినబుద్ధి అవుతుంది అని చెప్పి, వీడు వెంటనే స్టార్ట్ చేస్తాడని నేను అసలు ఊహించలేదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా ట్రై చేసిన 2-3 సార్లు, కానీ ఆయిల్ ఘోరం అంటే ఘోరంగా వచ్చేసింది. అసలు తినడానికి వీలు కూడా ఉండేది కాదు. ఇది అలా అని చెప్పి నా కోసం డబుల్ కమిటా చేస్తాడు భయ్య. ఇలా మన కోసం ఎవరైనా కష్టపడతా ఉంటే అసలు ఘోరంగా అనిపిస్తుంది లేండి. ఇలాంటి ఫీలింగ్ ని మీలో ఎంతమంది ఫీల్ అయ్యారో కామెంట్ చేసిండే తొందరగా. దీంట్లో మనస్తం పడకపోతే ఎట్లా అని చెప్పి నేను కోవా వేస్తున్నా అనమాట. చేసేది మొత్తం ఆడు, నేను లాస్ట్ కి పోతే బిల్డప్ మాత్రం నేను చేసిన బిల్డప్ ఇచ్చిన. ఇక ఇది రెడీ అయ్యే గ్యాప్ లో రినోస్ గాడు వచ్చిండు. ఇక మాడిపోయిన 2 బ్రెడ్లు ఉండేసరికి దాని మధ్యలో జామ్ పెట్టి తినిపించిన. నేను అనుకున్నా ఘోరంగా చేదు తగులుతుందేమో, ఘోరమైన రియాక్షన్స్ వస్తాయి అనుకున్నా, కానీ వాడేమో సూపర్ ఉందన్నాడు. నేను మొత్తానికి డబుల్ కమిటా ఉంది భయ, చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. సో ఇదన్నమాట ఈ వీడియోలో ముచ్చట. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.